వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళకి 125 కోట్ల నజరానా, 125 కోట్లు బీసీసీఐ ప్రభుత్వం కాకుండా ఇంకా మరి ప్రభుత్వం ఏమిస్తో చూడాలి. మోడీని కలవబోతున్నారు ఇప్పుడు వచ్చి రాగానే వీళ్ళంతా. డోంట్ నో వాట్ టు హ్యాపెన్, బట్ అఫ్ కోర్స్ 10-12 ఏళ్ళ డ్రౌట్ కాబట్టి దాన్ని తీర్చినందుకు ఇవ్వడం తప్పలేదు కానీ, బట్ 125 కోట్లు ఇస్ సచ్ ఎ హ్యూజ్ అమౌంట్. పాకిస్తాన్ లోకి ఇస్తే అది 400 కోట్లు అవుతుంది. ప్రపంచ వీరులకు 125 కోట్లు. టీమిండియాకు బీసీసీఐ భారీ నజరనా. అంతర్జాతీయ టీ20లకు జడేజా గుడ్ బై. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలో వీడ్కోలు. ఒక్క రోజులో 3 క్రికెటర్ల నిర్ణయం. కోచ్గా ముగిసిన ద్రవిడ్ పదవీ కాలం. క్రికెటర్లకు మోడీ ఫోన్, గెలుపుపై ప్రశంసలు అంటూ చూస్తా ఉన్నాం. ఈ ఫోటో స్పెషల్ గా ప్రధాని మోడీ తన ట్విట్టర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టుకోవడం జరిగింది. అంటే విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ యొక్క క్రెడిబిలిటీ కానీ వాళ్ళ యొక్క అంటే వాళ్ళని ఏ విధంగా అభిమానిస్తున్నారు అనేది ఈ ఫోటో చెప్పవచ్చు. వాస్తవంగా విరాట్, రోహిత్, ద్రావిడ్ ముగ్గురుతో మాట్లాడిన 3 ఫోటోలు. అండ్ దట్ హైలైట్ అయింది, ఆయన ట్వీట్ చేసినప్పుడు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ, ఇంకా వేరే భాషల్లో ట్వీట్ చేశారో తెలియదు కానీ ఈ 4 భాషలు నేనైతే చూసినా. మరి అది ట్విట్టర్ ఎర్రరా లేదంటే ఆయన నిజంగానే పోస్ట్ చేసినా చూడాలి. సుదీర్ఘ నిరీక్షకు తెరదిస్తూ 100 కోట్ల మంది అభిమానుల ఆకాంక్షలు నెరవేరుస్తూ టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ 125 కోట్ల రివార్డు ప్రకటించింది. కింగ్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శనివారం పొట్టి ఫార్మాట్ గుడ్ బై చెప్పగా, ఆల్రౌండర్ జడేజా ఆదివారం వారి బాటలు నడిచాడు. హెడ్ కోచ్ ద్రవిడ్ పదవి కాలం జూన్తో ముగిసింది. ప్రపంచ కప్ విజయం అనంతరం ప్రధాని మోడీ కోచ్ క్రికెటర్లకు ఫోన్ చేశారు. ద్రవిడ్, రోహిత్, కోహ్లీ, పాండ్యా, సూర్యను అభినందించారు. సో ఇది కామన్, అంటే ద్రవిడ్ కానీ, రోహిత్ కానీ, కోహ్లీ కానీ, పాండ్యా కానీ, సూర్య కానీ, ఈ 5 కూడా చాలా కీ రోల్ ప్లే చేసిన చెప్పేసి మనం చెప్పొచ్చు. వీళ్ళు కాకుండా చాలా మంది కూడా ఉన్నారు కానీ ఈ 5 అయితే చాలా కీ రోల్. అదే విధంగా బూమ్రాన్ అసలు ఎవరు కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. అసలు ఆయన లేకుంటే ఈ ప్రపంచ కప్ లో గెలిచే అవకాశమే లేదు. ఎందుకంటే కంప్లీట్ గా ఆ లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన మార్క్ ప్రదర్శన బౌలింగ్ లో చూపించడం జరిగింది. నిజంగా ఆయనను మించి ఆయన లేకపోతే మనకు ప్రపంచ కప్ రాదేమో అనేది నాకైతే క్లియర్ గా ఒక నమ్మకం అయితే ఉంది వాస్తవంగా. ట్రూ. యా.